శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. ఈరోజు మీనరాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుంది, వారికి ఏ విధమైన లాభాలు ఉన్నాయి, ఏ విధమైన కష్టాలు ఉన్నాయి, లగ్నబలాలు ఉన్నాయా, వివాహాలు అవుతాయా, వ్యాపారాలు అవుతాయా అనే అంశం గురించి మాట్లాడుతున్నారండి. ఈ మీనరాశి వారు ఎవరైతే ఉంటారో పూర్వభద్ర 1వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలుపుకుంటే మీనరాశిలోకి వస్తుంది. ఈ మీనరాశి అధిపతి వచ్చేసి గురువు. ఇతడికి 2 రాశులు ఉంటాయండి. ఒకటి మీనరాశి, రెండవది ధనస్సు రాశి. ఈ 2 డిఫరెంట్గా ఉంటాయి. మీనరాశి ఒక లక్షణాలు వేరు, ధనస్సు రాశి ఒక లక్షణాలు, ఇద్దరికి గురువే కానీ చాలా తేడా ఉంటుంది. ఇకపోతే ఈ పూర్వభద్ర 1వ పాదం పుట్టిన వారికి వారు జన్మతః గురు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. 16 సంవత్సరాల వరకు గురువు ఉంటాడు. అటు తర్వాత 16 నుంచి 39 వరకు శని భగవానుడు వస్తాడు. 39 సంవత్సరాల వరకు 16 వెళ్ళి 17వ ఏట నుంచి వీళ్ళు శని మహర్దశ యోగకాలం అయితేనేమో బ్రహ్మాండంగా ఉంటారు, లేకుంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అటు తర్వాత 39 తర్వాత బుధుడు వస్తాడు. 39 నుంచి 56 వరకు సగం జీవితం అయిపోతుందండి బుధ మహర్దశతో. చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది అది. అటు తర్వాత 56 తర్వాత కేతు మహర్దశ వస్తుంది 63 సంవత్సరాల వరకు. ఇకపోతే ఉత్తరాభద్ర 4 పాదాల వారికి శని మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. 19 సంవత్సరాలు శని, అటు తర్వాత 17 సంవత్సరాలు బుధుడు, 36 సంవత్సరాలు, అటు తర్వాత కేతు 7 సంవత్సరాలు, 43 సంవత్సరాలు. అంటే 36 తర్వాత 43 వరకు కేతు మహర్దశ చాలా ఇబ్బంది చేస్తుందండి. అటు తర్వాత 43 తర్వాత వీరికి శుక్ర మహాదశ వస్తుంది. అది 63 వరకు ఉంటుంది, 20 సంవత్సరాలు. అత్యద్భుతమైన దశ. వారికి గనుక శుక్రుడు యోగకారం అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక చివరిగా రేవతి 4 పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి బుధ మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. బుధుడు 17 సంవత్సరాలు ఉంటాడు. అటు తర్వాత కేతు వస్తాడు 24 వరకు. 24 తర్వాత రేవతి 4 పాదాల వారికి శుక్రుడు వస్తాడు, 44 సంవత్సరాలు ఉంటాడు. అటు తర్వాత రవి 6 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. ఎందుకు నేను ఈ దశలు చెప్తాను, దేనికి ఈ దశలు చెప్తున్నానంటే మీ యొక్క దశల వల్ల చాలా సంవత్సరాలు ఎలా ఉన్నారు ఏమిటి. సరే, శుక్ర మహాదశ వచ్చింది చాలా సంతోషమే అని అనుకోకూడదు. మీ జాతకములో శుక్రుడు కనుక మంచి స్థానంలో ఉంటే పర్వాలేదు, లేకపోతే దానికి సంబంధించింది ఏదైనా ఉపచారమో దాని యొక్క మంత్రమో చదువుకోవాలి. ఎందుకంటే 20 సంవత్సరాలు బాధపడవలసిందే. గురువైనా కానీ ఎవరైనా కానీ మంచిగా ఉంటే పర్వాలేదు. ఇకపోతే గ్రహ సంచారం వల్ల ఈ మాసంలో ఎలా ఉండబోతుంది. రవి సప్తమంలో ఉన్నాడు. రవి సప్తమంలో ఉంటే ఆరోగ్యం అంత బాగా ఉండదు, భార్యాభర్తల మధ్య గొడవలు అవుతాయి. అష్టమంలో కుజుడు వారి ద్వారా కూడా అనారోగ్య సమస్యలు, తరచూ జ్వరాలు, మానసికమైన ఇబ్బంది, మీరు ఎంత ప్రయత్నం చేసినా యాక్టివ్గా ఉండలేకపోవడం అంటూ జరుగుతూ ఉంటుంది. బుధుడు కూడా అష్టమంలో ఉన్నాడు. వ్యాపారంలో మానసికమైన ఇబ్బందులు జరుగుతాయి. ఇచ్చిన కాడ సరిగా రాదు, తెచ్చుకునే కాడ సరిగా ఉండదు. మనం ఎంత క్రమశిక్షణతో వ్యాపారం నడిపిద్దామనుకున్నా కానీ 4 రోజులు సరిగా ఉండదు. సీజన్ అయినా కానీ కొంచెం ఇబ్బందిదాయకంగా, మానసిక ఇబ్బందిదాయకంగా డొల్లుకుంటూ పోతుందండి. ఇకపోతే గురువు చతుర్థంలో ఉన్నాడు. ఇంట్లో మీ పిల్లలు మీ మాట వినకపోవచ్చును. ఎంత చదువుకోమని చెప్పినా కానీ వారు పిడిదారిన పట్టే అవకాశం ఉంది. మీ పిల్లలపై మీరు కాన్సన్ట్రేట్ చేయండి. గృహములో అశాంతిగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండి దైవారాధన చేసుకుంటూ, ఈ దేవీ నవరాత్రులు నడుస్తున్నాయి కదా, ఈ 9 రోజులు దేవీ నవరాత్రులలో పాల్గొనండి. మీరు వెళ్ళి ప్రతినిత్యం తిలకధారణ చేసేసి అమ్మవారి ఆశీర్వాదం పొందండి. ఎందుకంటే అంత పెద్దగా లేదు. శుక్రుడు సప్తమంలో ఉన్నాడు. ఇది కూడా భార్యా కలహము, దంపతుల మధ్య కలహాలు ఏర్పడతాయి. జన్మంలో శని. ఈ మీనరాశి వారికి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఈ గ్రహాలన్నీ సరిగా లేవు నాయన అంటే దానిలో జన్మశని ఉంది. కాబట్టి చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. మీరు ఒకసారి నాకు కింది నెంబర్ ఫోన్ చేయండి. చేస్తే మీకు ఎలా ఉంటే బాగా ఉంటారు, దాని పరిష్కార మార్గం ఏమిటి, ఏం చేస్తే మీకు ఉంటారనేది మీకు ఖచ్చితంగా చెప్తాను. మీ అభివృద్ధికి తోడ్పడతాను. ఇకపోతే రాహు 12వ స్థానంలో ఉన్నాడు. రాహు 12వ స్థానంలో ఉంటే ప్రయాణాలు బాగా అవుతాయి. మీరు అనుకోని ప్రయాణాలు వెళ్ళవలసి వస్తుంది. మీకు అవసరం ఉన్నా లేకున్నా రావాల్సిన అవసరం వస్తుంది. ఇకపోతే కేతు 6వ ఇంట్లో ఉన్నాడు. ఒక కేతు ఒక్కడే మనకున్న గ్రహాలలో బాగా ఉన్నాడు. శత్రువుల నుంచి రావాల్సిన డబ్బులు వస్తాయి. శత్రువుల భయాలు ఉండవు. మీ మనసు మానసికంగా
బలంగా ఉంటుంది. కోర్టు వాద్యాలు కానీ, పోలీసు కేసులు కానీ, లేకపోతే ఏదైనా విదేశాలకు వెళ్ళాలన్న తలంపులు కానీ, విదేశాల నుంచి రావాలనుకున్న తలంపులు కానీ ఈ కేతువు ద్వారా తీరుతాయి. ఎందుకంటే కేతువు 6వ ఇంట్లో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పనిచేస్తాడు. మిగతా గ్రహాలు ఏవి మీకు అనుకూలంగా లేవు. ప్రధానంగా శని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. రాహు 12వ ఇంట్లో ఉన్నాడు, అది కూడా ఇబ్బంది. ఇక రవి 7వ ఇంట్లో ఉన్నాడు. ఏ గ్రహం కూడా అనుకూలంగా లేదు. కాబట్టి మీనరాశి వాళ్ళు తగు జాగ్రత్తలలో ఉండవలసింది. ఈ దుర్గామాత సమయంలో మీరు ఈ 9 రోజులు అమ్మవారిని ప్రార్థించుకుంటూ ఉంటే మీకు హ్యాపీగా ఉంటారని భావిస్తున్నాను. ఇకపోతే జాతకరీత్యా ఉండే సమస్యలు, ఎంతో మంది ఉత్తరాలు రాస్తున్నారు, ఎంతో మంది మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. గురుగారు నాకు వివాహం కావట్లేదు, నాకు ప్రభుత్వ ఉద్యోగం రావట్లేదని చాలా మంది ఈ మధ్య రాస్తున్నారు. ఉద్యోగాలు ఉంటే కదా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేది. సరే పోనీ మీ జాతకంలో ఉద్యోగం రాసి ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే మనకు దశమ స్థానాధిపతి రవి అయినా కానీ, శని అయినా కానీ, కుజుడైనా కానీ ఉండేది ఉంటే బాగా ఉంటుంది. దశమాధిపతి ఉచ్చస్థానాన్ని పొందితే ఆ రవి భగవానుడు కానీ, ఇంకా లేకపోతే శని భగవానుడు ఉచ్చస్థానాన్ని పొందినప్పుడు వస్తుంది. వారి దశలో మీకు ఉద్యోగం వస్తుంది. ఇకపోతే పెళ్లి విషయాలలో చెప్తున్నాను, మీనరాశి వారికి పెళ్లి సంబంధాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంత పెద్దగా లాభం జరగదు, కొంత కష్టకాలం అనేది చెప్పాలి. మీరు దేవి నవరాత్రులలో పాల్గొండి, అమ్మవారిని దర్శించండి, మీరు ఆ తిలకాన్ని ధరించండి, అద్భుతంగా ఉంటారు. మీకు ఏదైనా జాతకంలో తీరని సమస్యలు ఉంటే, మీ జాతకరీత్యా ఇబ్బంది పడుతున్నామని మీరు భావిస్తే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, మీ జాతకాన్ని పరిశీలిస్తాను. ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారుగా 1 గంట 30 నిమిషాలు పడుతుందండి. అంత అనుభవం ఉండి 28 సంవత్సరాలుగా జ్యోతిష్యం నేను చేస్తూ ఉన్నాను, ఎంతో మందికి జ్యోతిష్యం నేర్పించాను. అయినా కానీ గంట 30 నిమిషాలు పడుతుంది. దానికి కారణం ఏమిటంటే చాలా దశలు ఉంటాయి, అంతర్దశలు ఉంటాయి, మహర్దశలు ఉంటాయి, విదేశాలు ఉంటాయి, దాంతోపాటు నవాంశాలు ఉంటాయి. ఇక చాలా అవన్నీ చెక్ చేసిన తర్వాతనే చెప్పాలి. కానీ ఏదో ఇలా అన్న వాడికి జాతకం రాదని అర్థం. ఎందుకంటే సంపూర్ణంగా దాన్ని పరిశీలించిన తర్వాతనే చెప్పాలి. మీకు ఏదైనా జాతక సమస్యల గురించి, మీకు ఏదైనా ఆర్థిక వెసులుబాటు లేకపోవడానికి గురించి బాధపడుతూ ఉంటే కింది నెంబర్ ఫోన్ చేయండి, మీకు తప్పక సహాయం చేస్తాను. ఉంటానండి. మీ ప్రకాష్ కు రాష్ట్ర న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.